దేశాభివృద్ధికి మోదీ సర్కార్ విధానాలు అడ్డంకిగా మారాయని ఆరోపించింది కాంగ్రెస్. ఎన్డీఏ విధానాలతో స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయని విమర్శించింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగాన్ని అరికట్టడానికి కేంద్రం దగ్గర ఎలాంటి ప్లాన్ లేదన్నారు హస్తం నేతలు. ఢిల్లీలోని బీజేపీ సర్కార్ దళిత, సిక్కు వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందన్నారు ఆప్ లీడర్లు. దేశ ఆర్థిక వ్యవస్థను ప్రధాని మోదీ సర్కార్ నాశనం చేసిందని ఆరోపించింది కాంగ్రెస్ పార్టీ. ఎన్డీఏ సర్కార్ అసమర్థ విధానాలతో దేశంలోని సిప్ ఖాతాలు పెద్ద ఎత్తున మూతపడుతున్నాయని విమర్శించింది. కేంద్ర బడ్జెట్ కొంతమంది బడా వ్యాపారుల కోసమే లక్ష్యంగా రూపొందించినట్లు ఉందన్నారు. పెరిగిన ద్రవ్యోల్బణం, నిరుద్యోగం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కి కనిపించడం లేదంటూ ట్వీట్ చేసింది కాంగ్రెస్. एसआईपी बंद करने वालों की संख्या नए एसआईपी खोलने वालों की संख्या से बहुत ज्यादा है। विशेषज्ञों का मानना है कि ये देश की अर्थव्यवस्था के लिए बहुत बुरा संकेत है। ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కర్ణాటక ప్రభుత్వం పనిచేస్తుందన్నారు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లోని సమస్యలపై సంబంధిత నేతలతో చర్చించినట్లు తెలిపారు. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పారు డీకే శివకుమార్. Visit the assembly segments. They will also guide the PCC and the AICC. So they are our senior leaders. They have been working for the successful of the party. So they will be in touch with the block president, the in-charge general secretaries, in-charge vice president and the district ministers, and for the smooth running of the party organization. అసోంను బీజేపీ ప్రభుత్వం దోచుకుంటుందన్నారు ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జితేంద్ర సల్వార్. సీఎం హిమంత బిశ్వశర్మ బీజేపీలో చేరాక వ్యాపారవేత్తగా మారాడని విమర్శించారు. అస్సాంలో ఓ అవినీతి సామ్రాజ్యాన్నే నిర్మించాడని ఆరోపించారు. అనేక టీ తోటలు, పేదల భూములను కబ్జా చేశాడన్నారు. న్యూస్ పోర్టల్స్, మెక్డొనాల్డ్ అవుట్లెట్లు, ఇంటర్నేషనల్ స్కూళ్లు అక్రమంగా ఏర్పాటు చేశారన్నారు. లెక్కలేనన్ని అక్రమాలకు పాల్పడినా దర్యాప్తు సంస్థలు పట్టించుకోవడం లేదన్నారు కాంగ్రెస్ నేతలు. आसाम में हो रहा है, क्या उसके ऊपर वो कोई कार्रवाई करेंगे? कि आसाम की पहचान चाय है, क्या वो जानते हैं कि आसाम की जो चाय बागान है वो उनके सहयोगी, उनके परिवार के लोग खरीद रहे हैं? क्या वो जानते हैं कि डरा के, धमका के वो चाय बागान के जो मालिक हैं उनको प्रेशराइज करके चाय बागान खरीद रहे हैं? ఢిల్లీలోని బీజేపీ ప్రభుత్వం దళిత, సిక్కు వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందన్నారు మాజీ సీఎం ఆప్ నేత అతిషి. ఆప్ అధికారంలో ఉన్నప్పుడు ఢిల్లీలోని ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో అంబేద్కర్, భగత్ సింగ్ ఫోటోలు పెట్టామన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే ఆ ఫోటోలు తొలగించిందన్నారు. సీఎం కార్యాలయం నుంచి కూడా ఫోటోలు తొలగించడం దారుణమన్నారు. బీజేపీ దళిత, సిక్కు వ్యతిరేక పార్టీ అని మరోసారి నిరూపితమైందన్నారు అతిషి. ये 3 महीने पहले की फोटो होगी जब मैं मुख्यमंत्री के रूप में काम कर रही थी. आप देख सकते हैं कि सीएम कार्यालय में पीछे बाबा साहब अंबेडकर और शहीद आजम भगत सिंह की फोटो लगी हुई है. बाबा साहब